హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? చూసారండి, కాకినాడ కుంభాభిషేకం రేవు దగ్గర అండి, సముద్రం దగ్గర సముద్రం చేపలు అయితే వేటకి మొన్న 15వ తారీఖు నుంచి అయితే వెళ్ళినాయండి. నుంచి 2 నెలలు సెలవు లేని వాళ్ళకి, అంటే చేపలు గుడ్లు పెట్టే టైం కాబట్టి సముద్రంలోకి వేటకి వెళ్ళినెవరు మత్స్యకారులందరినీ కూడా లోపలికి వెళ్ళకుండా ఆఫ్ చేస్తారండి. ఒకసారి 15వ తారీఖున బోట్లు అయితే వదలడం జరిగింది. అందరూ కూడా బోట్లో చేపల వేటకైతే వెళ్ళొచ్చారు కాబట్టి ఇక్కడ మంచి అసలు కాయలు లేకుండా ఉందండి. దగ్గరగా చూడండి మీరు. ఇంకా ఈమైతే కనుక పీతలు అవి కొనుక్కున్నది సంతలో పట్టుకుని వచ్చి సూపర్ వెళ్ళిపోవడం ఉన్నాయి. చుక్క పీతలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఫ్రెష్గా ఉంటాయి. సముద్రం చేప అన్నది మనం పట్టిన దగ్గరే కొనుక్కుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయండి. లేదంటే ఐసులు వేస్తే కనుక ఆటోమేటిక్గా టేస్ట్ మారిపోద్దండి. చూసారండి పీతలు. ఇక్కడైతే రొయ్యలు పీతలు మొత్తం అయితే అమ్ముతున్నారండి. మనకి ఏం కావాల్సి చేపలు కానాగడతలు అన్ని రకాలు ఉంటాయండి. ఇక్కడైతే పాట పెట్టారండి, ఈ పేరైతే నాకు తెలియదు. ఇవి కూడా పాట పెట్టారండి. చాలా ఇక్కడికైతే చాలా బాగుంటుందండి చేప, అలాగని అన్నారు. చూడండి ఎలా ఉన్నాయి, పాములా ఉన్నాయి, సేమ్ బొమ్మలు టైప్లో ఉన్నాయండి. పెద్దవి చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అంటండి. ఇవి ఏంటంటే ఇప్పుడే పడవలోంచి తీసి వీళ్ళు పాట పెట్టి అమ్మడం జరుగుతుంది. ఈయన ఒక అతను అయితే కొనుక్కున్నాడండి. ఇది మొత్తం ఇవన్నీ కూడా అంటే పెద్ద ఆవిడే కొనుక్కుంది. ఆవిడ గంపలతో అమ్ముతారు కదండి, వీధికి పట్టుకెళ్ళి అమ్ముతారు కదా, ఆ టైప్లో. చూసారండి ఇవన్నీ పడవలన్నీ ఇప్పుడు వచ్చినాయి అంటండి. ఇవి ఏంటి ఆల్రెడీ వేటకి వెళ్ళి ఇప్పుడే వచ్చినాయంటే. ఇంకా చూడండి ఇక్కడ దింపుతున్నారు. తెచ్చిన అన్నీ కూడా ఇంకా ఇక్కడ ఎలా పోస్తున్నారండి. చేపలు మనకి అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. సముద్రం చేపలు, పీతలు, మొత్తం పండుగప్ప, కోనలు, వంజరం మొత్తం ఏం కాలుతాయి అన్ని రకాలు కూడా ఇక్కడ మనకి దొరకడం జరుగుతుందండి. కాకపోతే మనం అక్కడికి వెళ్ళిపోవాలండి. కాకినాడ వస్తే కానీ కంపల్సరీ మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటల కాడి నుంచి 3 గంటల దగ్గర నుంచి ఉదయం 9 దాకా ఉంటుందండి మార్కెట్. కుంభాభిషేకం మార్కెట్ అండి. మీకు కుంభాభిషేకం మార్కెట్లో ఎక్కువ పీతలు, రొయ్యలు అన్ని రకాలు కూడా బాగానే దొరుకుతాయండి. కాకపోతే మనకి ఒకవేళ 9 గంటల లోపల మనకు రావడం కుదరకపోతే 9 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా జెట్టి అని ఉంటుందండి. మన బీచ్కి వెళ్ళే రోడ్లో కొద్దిగా ఎదురుకి వెళ్తే జెట్టి అని ఉంటుంది, ఎవరన్నా అడిగితే చెప్తారు. అక్కడ కూడా మీకు ఇంచుమించు ఏ రకంగా వెళ్తే చేపల రకంగా మనకు దొరుకుతాయండి. అక్కడైతే రొయ్యలు అయితే ఇంకా తక్కువగా దొరుకుతాయి, ఎందుకంటే పెద్ద పెద్ద బోట్లు అన్నీ కూడా అక్కడికే వస్తాయండి. ఇక్కడ కొద్దిగా చిన్న చిన్నవి ఇక్కడికి వస్తాయి. కానీ చూసారండి కానాగడతలో ఎలా ఉన్నాయి, ఫ్రెష్ అండి. ఇంకా ఐస్ ఎప్పుడైతే లేదో మీకు అప్పుడే ఫ్రెష్గా ఉండడం జరుగుతుంది. మీరు కూడా చూడొచ్చు. ఈ లొకేషన్ అంతా కూడా కుంభాభిషేకం దగ్గర అండి. మీరు ఎప్పుడైనా వస్తే కాకినాడ కుంభాభిషేకం దగ్గర అంటే సరిపోద్దండి. ప్రతి ఒక్కరు చెప్తారు. మీకు మార్నింగ్ 9 దాకా కూడా ఉంటాయి. అంటే మీకు బోట్లో ఉన్న సరుకు ఆల్రెడీ బయట కొంతమంది మార్కెట్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదండి, వ్యాపారం చేసుకునే వాళ్ళు కొనుక్కుంటారు. మేము తెల్లవారున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో చేతులు మారిపోవడం జరుగుద్ది. ఆ టైంలో కనుక మనం వెళ్తే మనకి బోట్ వాళ్ళ దగ్గర డైరెక్ట్గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇంకండి కానాగడతారండి బుట్ట. ఆ బుట్ట 22,800 పాడుకున్నారండి. చూడండి ఎన్ని ఉన్నాయో. అన్ని గెలుపుకి 8 కేజీలు 9 కేజీలు ఉంటాయేమో. యావరేజ్గా కేజీ 300 పైన పడుతుందండి కానాగడతలో. ఇక పాటలు పెట్టి అమ్మడం జరిగింది అనుకోండి. ఈ బుట్ట 2,800 కొనుక్కున్నారండి. 2,700 కొనుక్కున్నారండి ఈ బుట్ట. ఈ చేపలన్నీ అవి మనకి ఏం చేస్తారంటే గంపలు 5 చేపలు 100, 6 చేపలు 100 అలాగ అమ్ముతారండి. మనకి వాళ్ళకి అలా కెడుతుంది. ఇదంతా కూడా కుంభాభిషేకం రేవని మొత్తం మీరు చూసేదంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఆవిడ చేపలు కూడా ఎక్కడికి వస్తారండి. ఒకవేళ మనం కొనుక్కుంటే రైలైన చేపలన్నా మనం ఇక్కడ చేయించుకొని చూసారండి. వంజరాలు ఇంచుమించు కేజీ లోపు ఉంటాయండి. ఇంచుమించు ఒకటి 600 చెప్తానండి చేప. జత 1200 చెప్తున్నాడు. అంత మూమెంట్ బట్టి ఉంటుందండి. ఒకవేళ చేపలు లేకపోతే మనం రేట్ కొనుక్కోవచ్చు తప్ప మామూలుగా అయితే కేజీ 300
ఇంచుమించు యావరేజ్గా ఉంటుందండి వంజరాలు. అంతగా మార్కెట్ బాగుంటే 400 కొనుక్కోవచ్చు. లేదన్నా రేట్ చెప్పారంటే మా 1000 రూపాయలు చెప్తే మనం 500కి అడగాలండి. కరెక్ట్గా మనకి రేట్ ఇస్తారు, 600కి 700కి ఇస్తారు. అంటే 1000 రూపాయలు చెప్తే మనం 900కి దాకా మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఒకవేళ రోజు మార్కెట్లో పెద్ద చేపలు ఏమంటే కనుక ఇంచుమించు ఆ రేటుకి వెళ్ళవలసిన పని ఉంటుందండి. లేదంటే కనుక మనకి అవకాశంగా దొరికితే మన రేట్ అయితే వీళ్ళని బట్టి మనకి ఎలా ఇస్తే అలా తీసుకోవడమే. పెద్ద డిమాండ్ ఏమి ఉండదండి, రూపాయి రేట్లు ఇచ్చేస్తారు. చూడండి ఇప్పుడు మొత్తం కానాకడతలు కట్ట చేపలు అన్నీ పెట్టింది అక్కడే కుమాభిషేకం దగ్గర అండి. వీడు కూడా అవన్నీ 200 చెప్తుందండి. 2 పోగులు చివరి కానాకడతలు. ఆయన 150 రూపాయలకి అడిగాడు. 150 రూపాయలు తీసుకెళ్ళమని అన్నదండి. ముందే అన్నది కానీ మళ్ళీ కాగిసి ఇచ్చిందండి ఆవిడ 150 రూపాయలకి. పర్లేదు, 150 రూపాయలు అంటే ఫ్రెష్. అందులో మీకు ఐస్ గట్ట ఏమీ లేదు కాబట్టి మనం తీసుకొచ్చండి, ఇబ్బంది లేదు. మీరు ఎలా కలితే అలాగా మనకి చేపలు అయితే చేపలు, పీతలు, రొయ్యలు ఇంకా అన్ని రకాలు మనకైతే దొరకడం జరుగుతుందండి. ఎలా కలితే అలాగ మనం మన ఇష్టం వచ్చినట్టు బేరపడుకుని పట్టుకెళ్ళొచ్చండి. ఏ రేటు రేటు ఏదైనా నష్టపోవాల్సిన పని లేదు. ఒకవేళ 20 రూపాయలు ఎక్కువ కొనుక్కున్నా మనకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అంటే బయట తెచ్చేవన్నీ కూడా ఐస్ వేసుకుని చేస్తారు కాబట్టి కొద్దిగా చప్పగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే మీకు ఫ్రెష్ ఉంటాయని చూడాల్సిన పని ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉండాలి. చూసారండి వెనకాల ఇంకొన్ని పండు కప్పులు చూసారండి, 2 చూపిస్తాను ఆయన దగ్గర తీసుకుని. పండు కప్పులు చేపలు ఉన్నాయి, మీకు చూపిస్తాను ఆగండి. చెన్నై కూడా పెట్టింది, ఇప్పుడే పెట్టిందండి ఆవిడ. పండు కప్పులు అంగండి పక్కన చూడండి డబ్బా మీద. ఇవి అవండి పెద్ద అవి పండు కప్పులు. చేప అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. రేటు కూడా ఎక్కువ అండి. ఇది ఇంకండి ఇవే పండు కప్పులు చూసారండి ఎలా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ కాకినాడ సరౌండింగ్ ఏరియా అయితే కంపల్సరీ అక్కడికి వెళ్ళండి. మీకు నచ్చినట్టు రేట్ ఎలా రూపాయి అడ్డు ఉన్నా సరే మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చేపలు అయితే. ఓకే, 150 రూపాయలు ఇస్తుందండి ఇవన్నీ మొత్తం. సరేండి చేతితోటి ఏదోటి లేదనుకున్నాను. అక్కడ వేస్తారు.